గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే వెల్లుల్లి కారం రైస్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూసుకొని. ఫస్ట్ అయితే వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని అందులో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్, కారం కూడా సరిపడినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా దంచుకోండి అనమాట. అంటే బాగా కలిసేలాగా మళ్ళీ దంచుకోండి. దంచుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సరిపడినంత. అది కూడా మళ్ళీ ఒకసారి బాగా దంచుకోండి, ఎందుకంటే ఆ సాల్ట్ అన్ని మసాలాలు బాగా మిక్స్ అవ్వాలి కదా. సో మళ్ళీ దంచుకోండి. దంచుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అందులోనే 2 చిల్లీస్ నేను మధ్యలో కట్ చేశాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. 2 చిల్లీస్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆ ఆనియన్ బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకొని, ఏదైతే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారో పక్కన, ఆ మొత్తం వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పండి, దాన్ని బాగా కుక్ చేయండి. ఆ పచ్చివాసన పోయినంత వరకు బాగా కుక్ చేసిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకోండి అనమాట. మీకు సరిపడినంత ఆ రైస్ యాడ్ చేసుకొని బాగా తిప్పండి అనమాట. నేనైతే తాలింపు గింజలు వేయడం మర్చిపోయాను గైస్, మీరు వేసుకోండి. సో ఆ రైస్ బాగా కుక్ అయిన తర్వాత అంటే ఒక 5 మినిట్స్ తిప్పండి, అది బాగా కుక్ అయ్యి బాగా మసాలా అంతా పట్టుకుంటే తర్వాత దింపేయడమే. ప్లీజ్ డూ లైక్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.